ముందు తోటకూర తీసుకో. తోటకూర ఎక్కడ ఉంటుంది? ఎక్కడో ఉంటుంది కదా, ఎదురుండానే ఉంది. బాబాయ్ తోటకూర కట్ చేయి చక్కగా. దీన్ని చక్కగా కట్ చేయమంటావా? చెయ్యి. ఈ వర్షం కురిపిస్తావేంట కట్ చేయమంటే. సన్నగా సన్నగా చాలా సన్నగా చిన్నగా తరగాలి. ఓకే శబాష్ శబాష్. ఓహో తోటకూరలో బాబాయ్ అప్పుడిప్పుడు కొంచెం చిన్న చేదు బొగరు రెండు రుచులు ఉంటాయి. ఎందుకు బాబాయ్? నీలో ఉన్నట్టు మంచి చెడు ఉంటాయి సహజం. ప్రతి మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయి. రెండు లేకపోతే మనిషి ఎలా అవుతాడు? అంతేగా. అంచేత అది తగ్గడం కోసం మనం ఏం చేస్తాం, మామిడికాయ ముక్క కూడా వేస్తాం. మామిడికాయ ముక్క వేస్తే ఏమవుతుంది, బొగరు చేదు తగ్గుతాయి అన్నమాట. ఓహో దాని పులుపు కాస్త అంతా డామినేట్ చేస్తున్నారు. మామిడికాయ ఆల్రెడీ కట్ చేసి ఉంది కదా, దాన్ని అలా ఉంచు. మనం ఏం చేద్దామంటే దీని మీద ఒక బాండలు పెట్టుకో. దాంట్లో తిరుగుమాత వేయాలి. అది శబాష్ వెలిగించు. కొంచెం నూనె వేసుకున్నా దాంట్లో. వెరీ గుడ్ వెరీ గుడ్. మంట తక్కువగా పెట్టు, మంట తక్కువగా పెట్టు. వేసుకో కాస్త ఆవాలు జీలకర్ర. వేసుకో కాస్త ఆవాలు జీలకర్ర. చిన్నప్పుడు గుళ్ళ ప్రసాదాలు బాగా తినేవాడు అనుకుంటే నీ ప్రార్థన వస్తున్నాయి నీకు. ఆవాలు ఆవాలు కొంచెం చెట్టుపట్లానే. అబ్బా జీలకర్ర జీలకర్ర జీలకర్ర. ఓకే. ఎండు మిరపకాయలు మరీ ఎక్కువ అక్కర్లే, ఒకటో రెండో చిన్న ముక్కలుగా చేసి వేయి. ఓకే. ఆ కరివేపాకు కూడా వేయి. కరివేపాకు కలుపు కలుపు దాన్ని. దాంట్లో కొంచెం పసుపు వేసుకో. అలాగే చాలా కొద్దిగా ఉప్పు కూడా వేయి. సరిపోతుంది. ఏదో ఒకటి చెప్పు. చాలా కొద్దిగా. చాలా కాదు కొద్దిగా. ఓకే వేసావా? ఒకసారి కలుపు. వెరీ గుడ్. ఇప్పుడు ఈ తోటకూర దాంట్లో ఈ మామిడికాయ ముక్క కూడా దాంట్లో వేసి బాగా కలుపు. మంట బాగా తక్కువలో పెట్టుకోరా, మాడిపోతుంది. కలిపావా? శబాష్ శబాష్ శబాష్. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే దాంట్లో పెరుగు వేసుకోవాలి. ఏం వేసుకోవాలి? పెరుగు 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 వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి చెప్తాను. ఆపేసా? ఆపేసావు కదా. ఇప్పుడు పెరుగు వేసుకో. మనం ఏమని చెప్పాము, తోటకూర మామిడి చల్ల అన్నాం. అవును. మరి ఇది పెరుగు కదా, పెరుగు చల్ల అవ్వాలంటే ఏం చేయాలి? ఇంకా నీళ్లు కలిపితే అదే చల్ల. పోయి నీళ్ళు పోయి కాస్త పోసే దాంట్లో. ఇప్పుడు కలుపు. కొంచెం ఉప్పు పడుతుంది బాబాయ్. పడుతుందా? పడుతుంది పడుతుంది. ఆల్రెడీ మనం పలావులు ఉప్పు కారం మసాలా అన్ని వేసాం కదా. అవును. అందువల్ల దీంట్లో ఎక్కువ కారం గాని ఉప్పు గాని ఉండక్కర్లా. ఇప్పుడు సెట్ అయిపోయింది. సెట్ అయిపోయింది కదా. వండర్ఫుల్ అయిపోయింది. రెండు అద్భుతమైన ఐటమ్స్ తయారైపోయినాయి. తోటకూర మామిడి మజ్జిగ చల్ల. మజ్జిగ చల్ల కాదు, మజ్జిగ అన్న చల్ల అన్న ఒకటే. అదేలే రెండు ఒకటే అని నీకు చెప్పబోతున్నా, నువ్వు చెప్పేసావు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఇప్పుడు ఇది ఉడికిందో లేదో చూద్దాం బాబాయ్. ఏది ఉడికి ఉంటుంది, డెఫినెట్లీ ఉడుకుతుంది. ఆహా బాబాయ్, నా పొలంలో మొలకలు వచ్చాయో. పొలంలో మొలకలేట వంకాయలు అది భలే ఉంది బాబాయ్. మరి బాబాయ్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. నువ్వే మాత్రం ఆలస్యం చేయకుండా నువ్వు అక్కడ కూర్చుంటే ఈ రెండు తీసుకొచ్చేసి గమ్మున తినేద్దాం.